దేవుడి కోసం మీరు బస్సు రైలు ఎక్కక్కర్లేదు. సో మీరు అక్కడ ప్రకృతి బాగుంటుంది, అక్కడ జనాలు ఉంటారు, వాళ్ళందరూ మా మిత్రులు ఉంటారు, కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు. కొత్త మనుషుల్ని కలిస్తే కొంత అనుభవం వస్తుంది, 10 మందితోటి మనం కలిసినట్టు ఉంటుంది, ప్రకృతి వింతల్ని దర్శించినట్టు ఉంటుంది అని అవన్నీ కుదురుతాయి తప్ప మంచి సాధకులు కనబడతారు. బస్సు రైలు ఎక్కిస్తే దొరికేస్తాడంటే దేవుడంటే మీకు అంత చులకన అయిపోయిందా? అంత లోకు కట్టేశారు దేవుణ్ణి లోకు కట్టేశారు. బస్సు ఎక్కిస్తే దొరికేస్తాడు, రైలు ఎక్కిస్తే దొరికేస్తాడు, బంగారపు తాపడం చేయించేస్తే మనకి జేబులోకి వచ్చేస్తాడు, డబ్బులతో దేవుణ్ణి మనం కొనేసుకోవచ్చు, పూజలు చేసి స్తోత్రాలు పారాయణ చేస్తే మనకి దేవుడు మన ఇంట్లో మనిషి అయిపోతాడు అని ఆ విధంగా మీరు దేవుణ్ణి లోకు కట్టి కూర్చున్నారు. మీరు దేవుడి స్వరూపాన్ని తెలుసుకున్నట్టేమైనది?